ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. గడిచిన 2 మాసాలు మమ్మందరినీ మీరు ఎక్కచాటును భద్రపరిచారు, క్షేమంగా కాచి కాపాడారు. మీకు వందనాలు. తిరిగి ప్రభా, ఈ మార్చి మాసంలో మేము ప్రవేశించడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, తీవ్రమైన ఎండవేడి మీ మధ్య మా ఆరోగ్యాలు కాపాడబడడానికి సహాయం చేయండి. కృప కలిగిన మా తండ్రి, మా ప్రియ బిడ్డలందరూ పరీక్షలు రాస్తూ ఉన్నారు, సిద్ధపడతా ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి వారి కష్టానికి ప్రతిఫలం దయచేయమని వేడుకుంటా ఉన్నాను. దేవా, కృప చూపించండి. ఇది నాన్న మీ మాటలు వినబోతూ ఉండగా మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, కీర్తన గ్రంథం 34వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చదవబడిన వాక్య భాగంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అనే మాట. కఠినమైన పరిస్థితుల్లో గుండా దావీదు మహారాజు వెళ్తా ఉన్నప్పుడు అబీమెలెకు దగ్గర ఆయన ప్రవర్తించిన తీరు జ్ఞాపకం చేసుకొని ఆ సందర్భంలో దేవుడు ఏ విధంగా సహాయం చేశారో వ్రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. విశ్వాసులమైన మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు అనేక సార్లు ఆందోళన కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో మనం వెళుతూ ఉన్నటువంటి బాట మనకే భయానకంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అంతరంగంలో కలిగి లేని వ్యక్తి అనుభవించే ఒంటరితనం అత్యంత భయంకరమైంది. దేవుణ్ణి అంతరంగంలో కలిగిన వ్యక్తి దేవునితో ఒంటరిగా గడపటం అది అత్యంత ఆశీర్వాదకరమైన స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరేమో దేవునికి దూరంగా ఒంటరితనం, ఒకరేమో దేవునితో ఏకాంతంగా జీవించటం కలిసి. ఈ పరిస్థితుల మధ్య మనం గుర్తించాల్సిన ఒక విషయం. ఈ మధ్య ఒక సహోదరుడు మాట్లాడుతూ ఇలా అన్నారు, మన జీవితంలో ఎక్కువగా ఒంటరితనం ఫీల్ అవుతున్నామండి అంటే మనలో ఏదో పాపం ఉన్నట్లే అంటాడు. ఆ మాట విన్నప్పుడు ఈ దినాన్న ప్రపంచంలో అనేక మందిని వేధిస్తా ఉన్న సమస్య ఒంటరితనమే. ఆ ఒంటరి పరిస్థితుల మధ్య భయం వేసినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు ప్రవర్తించే తీరు తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎంతో జుగుప్సాకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఒంటరితనాన్ని జయించలేక వ్యసనాలకు బానిసయ్యే వాళ్ళు చాలామంది. ప్రియ శ్రోతలు, ఇక్కడ వ్రాయబడిన మాట, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునితో కలిసి ఏకాంతంగా మనం కలిగి జీవిస్తా ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే ఆయన వింటాడు, మన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తారు. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియ శ్రోతలు, మనం దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే
ఆయన పనిచేస్తారు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్నామని చెప్పి ఆందోళనకు గురైతే అది ఆయన చేతుల్ని కట్టేసినట్టు అనిపిస్తుంది. మన మనస్సులు వ్యర్థతను ఆశ్రయించినప్పుడు మన హృదయాలు కలవరపడతా ఉంటాయి. మనకి కమ్ముకున్నటువంటి చీకటి మనల్ని భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు మనం పరిగెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు. ఈ జరిగిన సందర్భంలో సౌలు తరుముతా ఉన్నప్పుడు దావీదు గారు ఆందోళన పడి తన సొంత ఆలోచన చేత వారు పారిపోయినప్పుడు జరిగిన సంఘటన. ఆ తదుపరి నష్టం, కష్టం, కన్నీళ్లు ఎదురైనప్పుడు తిరిగి మళ్ళా దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఆయన ఏ విధంగా రక్షించారు ఈ మాటలో చెప్తా ఉన్నారు. ప్రియ శ్రోతలు, దేవుడు మనకు అనుగ్రహించే శాంతి సమాధానాలు మన మనస్సును చక్కబెట్టడం మాత్రమే కాకుండా మన హృదయానికి సేద తీరుస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో ఎక్కడైతే మనం నెమ్మదిగా, సమాధానంగా, నిలకడగా ఉండలేకపోతా ఉన్నామో అక్కడ దేవుని మీద ఆనుకోవడం అనేది సాధ్యపడే విషయం కాదు. అందుకని ఒక మాట గుర్తుపెట్టుకుందాం, మనకున్న ఆవేదన ఎంతో కాలం ఉండదు. ఒకవేళ ఎండిపోయిన మట్టి మీద వర్షపు చినుకు పడితే అది తిరిగి మరలా లోపల దాచుకున్న బీజాన్ని జీవింపచేసి అది బయటికి తీసుకుని వచ్చే ఆ చిన్న మొక్క ఎంత అద్భుతమైన దృశ్యమో కదూ. అలాగే శ్రమల చేత, ఒంటరితనం చేత, భయాల చేత, అనుమానం చేత కొట్టబడతా ఉన్నవారు తమ కన్నీటితో ప్రభు యొక్క పాదాలు తడపగలిగితే ఆ హృదయం మెత్తనవడం మాత్రమే కాక తిరిగి మళ్ళా నూతనమైన జీవాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న మీరు అనుభవిస్తా ఉన్న ఆవేదన ఎంతో కాలం ఉండదు. అది త్వరలోనే మిమ్మల్ని బయటపడే విధంగా చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలన్నప్పుడు ఆందోళనతో ఏదో ఒకటి చేయాలని ఆతృత పడటం వలన మన జీవితాల్లో మేలేమి జరగదు. దేవుని యొక్క సమయం కోసం కనిపెట్టడం, దేవుని యొక్క ఆలోచన కోసం కనిపెట్టడం అనేది ప్రతి విశ్వాసి జీవితంలో చాలా శ్రేష్టమైన విషయం, అనుసరించాల్సిన విషయం. ఇలా అనుకుందాం, రాత్రిపూట చాలా మంది సంతోషపడతా ఉంటారు. పల్లెటూర్లలో వేసవి కాలంలో ఇంటి బయట పండుకొని నల్లని ఆకాశంలో మెరుస్తూ ఉన్న మిణుకుమంటున్న తెల్లని నక్షత్రాలు చూస్తూ చిన్నప్పుడు ఎంతగా సంతోషపడేవాళ్ళము. అలాగే చీకటి నిండిన జీవితాల్లో ఏ కన్నీళ్ళైతే ఇది నాన్న మీ కళ్ళ నుంచి బయటకు వస్తూ ఉన్నాయో అవి త్వరలోనే మీ జీవితాల్లో వెలుగును వెదజల్లబోతున్నాయి అనే విషయం మనకు అర్థమయ్యేంత బాగుంటుంది. ఎక్కడో ఈ మాట చెప్పగా విన్నాను, చదివాను. కొండ కింద నివాసం చేస్తూ ఉన్నారు. ఊహించని రీతిలో వర్షం వచ్చి గృహమంతా కొట్టుకొని పోయింది. ఏ ఆధారం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నారు. వారి సర్వస్వం కోల్పోయింది. ఆ పరిస్థితుల్లో వర్షం తగ్గిన తర్వాత కూలిపోయిన ఆ గృహం వైపు చూస్తూ ఉన్నప్పుడు మట్టి లోపల నుంచి మెరుస్తూ ఉన్న ఒక రాయి కనబడింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది బంగారం. కళ్ళు నలుముకుని దుఃఖాన్ని దిగమింగుకుని బయలుదేరి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను కోల్పోయిన దానికంటే 2 అంతలు అధికంగా ఆ రాగి సంపాదించి పెట్టింది. అయితే
ఈ చిన్న ఉపమానం నుంచి మనం నేర్చుకోదగిన పాఠం. ఈరోజు ఏది కోల్పోయామని దుఃఖపడతా ఉన్నామో, ఏది పొందుకోలేకపోయామని ఆందోళన పడతా ఉన్నామో, ఏది జరగలేదని విచారిస్తా ఉన్నాము. ఒకవేళ అదే మీ జీవితమై ఉండొచ్చేమో, అదే మీ యొక్క ఆఖరి ప్రయత్నమై ఉండొచ్చేమో, దాని మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని చూస్తూ ఉన్నారేమో. అలా చూస్తూ నిర్మించుకున్న మీ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. మీ ఆవేదనకు అంతుండదు. ఏడ్చి సొమ్మసిల్లిపోయి ఉన్నారేమో. కలవరపడకండి, దేవునికి మొరపెట్టండి. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అన్నమాట మీ జీవితాలు ఎందుకు చేయరనుకుంటున్నారు? అంత మాత్రమే కాదు, లేఖనం ఏమంటుందండి అంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే అన్సీన్డ్ ప్రొటెక్షన్, కంటికి కనపడని రక్షణ వలయం విశ్వాసికి నిరంతరం అందుబాటులో ఉండగా దేని గురించి కలవరపడాలి? దేవుడు మన రేపటి అవసరానికి ఈరోజే సమస్తాన్ని సిద్ధపరిచి ఉండగా మనం ఆందోళన పట్టాన్ని బట్టి, అటు ఇటు తిరగడాన్ని బట్టి మనం దాన్ని పొందుకోలేం. విశ్వాసంతో మనం చేసే ప్రార్థన, హృదయపూర్వకంగా ఆయన మీద అనుకునే విధానం మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాయి. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు చాలా కాలంగా కన్నీరు కారుస్తున్నారు కదూ. ఆ కన్నీటిలో ఏడ్చి లేదా అనేక మందిని ఆశ్రయించి విస్తారమైన ప్రయత్నాలు చేసి మాకేమీ ఆధారం లేదు, మా జీవితాలు ఎలా అనుకుంటున్నారు కదూ. ఇలాంటి పరిస్థితుల్లో కుప్పకూలిపోయిన ఆశల సౌధం మధ్య వచ్చిపోయిన తుఫాను దాచబడిన బంగారాన్ని పైకి తీసుకొచ్చినట్లే ఈ రోజున మీరనుకున్న ఆలోచనలు సమకూడలేదు, మీరు ఊహించిన ఉద్దేశాలు నెరవేరలేదు, ఏది ఆలోచించినా వ్యతిరేకతే ఎదురవుతా ఉంది అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ప్రభు వైపు చూడండి, ఆయనకి సమస్తం అప్పగించుకోండి. మన జీవితాల్లో అభ్యంతరకరమైంది ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయన మనకు అమూల్యమైన రాయి అవుతారు. కోల్పోయిన దానికంటే రెండంతల దీవెనను ఆ చిన్న రాయి తీసుకొచ్చినట్లే ఈ దినాన మీరు కోల్పోయిన దానికంటే రెండంతలు అధికంగా ఇవ్వగలిగిన సమర్థుడు మన దేవుడు. శ్రోతలు, ఈ మాటలు వింటున్నారు కదూ. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన చాలిన దేవుడు అని ఈ కీర్తన ధ్యానం చేసుకుంటా ఉంటే ఆ దినాన భయపడిన మాట వాస్తవం, పారిపోయిన మాట వాస్తవం, తన సొంత ఆలోచన చేత నటించిన మాట వాస్తవం, తద్వారా కొద్ది కాలం పాటు సుఖపడిన మాట వాస్తవం. కానీ అనతి కాలంలోనే గొప్ప దుఃఖం రావడం కూడా జరిగింది. ఆ సమయంలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చారు దావీదు గారికి. ఆయన అనుభవం ఈ దినాన మనకి ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అదేంటి అనంటే, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. శ్రోతలు, దావీదు గారిని రక్షించిన దేవుడే మన దేవుడు కూడా కదూ. కాబట్టి మన సమస్యను ఆయనకు అప్పగిద్దాం. అంత మాత్రమే కాదు, మనతో కూడా ఆయన సన్నిధి ఉంది అన్న విషయం మనకు అర్థమైతే, ఆయన యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్న విషయం మనకు అర్థమైతే ఎందుకు కలవరపడాలి? అందుకనే దేవుడు అంతరంగంలో లేని వ్యక్తి యొక్క ఒంటరితనం ఆ వ్యక్తిని అనాథం చేస్తే, దేవుడిని అంతరంగంలో కలిగి అనుభవించే ఏకాంతం లేదా ఒంటరిగా ఆయనతో గడిపే సమయం ఆ వ్యక్తులకు దీవెనకరంగా ఉంటుంది. శ్రోతలు, ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారా? ఆయనకి మీ హృదయాల్లో స్థానం ఇచ్చారా? స్థానం ఇచ్చి ఆందోళన పడటం ఆయన అవమానించడమే. స్థానం ఇచ్చి అప్పగించుకోవటం ఆయన ద్వారా మేలు పొందుకోవడమే. అప్పగిస్తారో ఆందోళన పడతారో అది మీ ఇష్టం. విన్న ఈ మాటలు ఆలోచిస్తూ మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.